Achari Dahi Bhindi. Achari Dahi Bhindi. వావ్, నిజంగానే బెండి ఫ్రై అందరికీ ఇష్టమే, బట్ ఇంకొంచెం డిఫరెంట్గా దాన్ని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. సో ఫంక్షన్స్లో అయితే కంపల్సరీ బెండి ఫ్రై అనేది ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం అనమాట. మరి స్టార్ట్ చేసేద్దాం బ్రో. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో అచారి అంటే మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. అదే స్పెషల్ ఇందులో. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ అన్ని డ్రై రోస్ట్ చేయాలి. ఒక స్పూన్ ముందుగా ధనియాలు. అండ్ మనం ఈ పౌడర్ కొద్దిగా నిల్వ చేసుకోవచ్చు కదా, అప్పుడప్పుడు యూస్ చేసుకోవడానికి. నిల్వ చేసుకోవచ్చు. ఆ తర్వాత కలోజీ, జీలకర్ర, వాము, సోంఫ్ కొంచెం. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి యాక్చువల్గా పౌడర్కి. ఎస్, అవును. ఆ తర్వాత కొన్ని ఆవాలు, తర్వాత ఎండుమిర్చి. సో బెండి కదా, సో ఈ కర్రీ మరి ఏ టైంలో తీసుకుంటే బెటర్? ఆఫ్టర్నూన్, నైట్ కూడా తీసుకోవచ్చు, దహి కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి. సో ఏంటంటే మనం దహి ఇంక్లూడ్ చేసినా సరే ఎవరికైతే గ్యాస్ట్రో ఇంటెస్టైన్కి సంబంధించిన డిసార్డర్స్ ఉంటాయో వాళ్ళు జస్ట్ ఆఫ్టర్నూన్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనం చాలా మసాలాస్ ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, అందుకోసం. సమ్మర్ కాబట్టి మనము అన్నిట్లో కొద్దిగా దహి అనేది యాడ్ చేసుకుంటే బెటర్ కదా. అంటే ఏ కర్రీస్లో అయినా దహి కంపాటబుల్గా ఉంటుంది అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు కూడా, సో యూజువల్గా కర్రీస్ అలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, క్వాంటిటీ అనేది చాలామంది రైస్ అనేది ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తుంటారు, బట్ ఈక్వల్గా తినాలి అంటుంటారు కదా. సో యూజువల్గా ఎంత రేషియో తీసుకోవాలి? సో ఏంటి అంటే రైస్ మనకు ఒక 50% ఆర్ 60% ఉన్నా మనము కర్రీ ఒక 30 to 40% కర్రీ ఉండాలి. ఎందుకంటే రైస్లో మనకు ఓన్లీ కార్బ్స్ మాత్రమే ఉంటాయి, బట్ వెజిటేబుల్ కర్రీస్లో వచ్చేసి మనకు ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఫైబర్ కానీ ఎక్కువగా కర్రీ నుంచి వస్తుంది. కాబట్టి మన ప్లేట్లో 60% మనం ఏదైతే స్టేపుల్ ఫుడ్ తీసుకుంటున్నామో అది, అండ్ 30 to 40% వరకు మన కర్రీస్ ఉండాలి. అండ్ కర్రీస్లో ఎస్పెషల్లీ అంటే ఫ్రైస్ కానీ లేకపోతే గ్రేవీ ఐటమ్ ఎక్కువ ఉన్నది, మసాలా ఎక్కువ ఉన్నది, వీటిలో ఎక్కువగా ఏది ప్రిఫర్ చేయాలి? ఎక్కువగా తరచుగా ఏది వాడితే బెటర్? సో తరచుగా మనం ఏదైతే నార్మల్ స్పైసెస్, జస్ట్ మిర్చి, సాల్ట్, పెప్పర్ ఇది యూస్ చేసి ఏదైతే చేస్తామో అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ మసాలాస్ ఎక్కువగా వేస్తూ అదంతా ఏంటి అంటే వీక్లీ వన్స్ కానీ, మంత్లీ ట్వైస్ కానీ అలాగే తీసుకుంటూ ఉండాలి. యూజువల్గా బెండి అనగానే కొంతమంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదా, మరి ఇది కూడా అలా డీప్ ఫ్రై చేసి చేయొచ్చు, కొంతమంది ఇష్టంగా ఉంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చా లేకపోతే ఏంటి? సో అప్పుడప్పుడు మనం డీప్ ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు. సో కొంచెం రెగ్యులర్గా చేసుకుంటున్నామంటే మాత్రం ఈ ప్రాసెస్లో చేస్తేనే కరెక్ట్. డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా మంది టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, దట్ ఈస్ వెరీ గుడ్ ఐడియా అంటారా ఏంటి? ఆఫ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది డ్రైన్ అయిపోతుంది, బట్ స్టిల్ మనం ఏదైతే డీప్ ఫ్రై చేసేటప్పుడు సో లోపల మొత్తం కూడా ఆయిల్ పట్టేస్తూ ఉంటుంది కాబట్టి మరి దీనంతా హెల్తీ అయితే ఏం కాదు. యా, నెక్స్ట్ ఆ తర్వాత మనం స్పైసెస్ వేసేద్దాం.
కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే ఆమ్చూర్ పౌడర్, మనం ముందుగా చేసుకున్న అచారీ మసాలా కూడా. సో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఓకే, ఒకసారి చూద్దాము పల్లవి. యా, చూసేద్దాం. నెక్స్ట్ మనం పెరుగు కూడా వేసేద్దాం. ఓకే, సో మనం పెరిగేసాక ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో అది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా సర్వ్ చేసి యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, అచారీ దహి బెండి రెడీ అయిపోయింది. అచారీ దహి బెండి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అచారీ దహి బెండికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, కాలోంజి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. అచారీ దహి బెండి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ధనియాలు, కాలోంజి, జీలకర్ర, వాము, సోంపు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి అచారీ మసాలా సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు వేసి దీనిలో కారం, పసుపు, ఉప్పు, ఆమ్చూర్ వేసి అచారీ మసాలా కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అచారీ దహి బెండి రెడీ.